కష్టంలో ఎవరి ముందో చెయ్యి చాచకూడదని చెప్పింది నేనేనమ్మా. అలా అని నాన్న ఇచ్చింది కూడా తీసుకోవద్దని కాదు. అయినా నిన్ను అడగడం ఏంటి? పెళ్లిలో నా అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను కానీ కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు. అది ఇప్పుడు ఇస్తున్నాను అనుకోండి. నాన్న, నేను చెప్పింది వినండి. నా మాట వినని నీ మాట నేనెందుకు వినాలమ్మా? అయినా నేను నీతో మాట్లాడడం లేదు, నా అల్లుడితో మాట్లాడుతున్నాను. అల్లుడు గారు, ఇది కట్నం అనుకోండి, కానుక అనుకోండి, నేను అభిమానంగా ఇస్తున్నది. మీరు మాత్రం నా మాట కాదంటే నా తల తీసేసినట్టే. మామయ్య గారు. అయ్యో అన్నయ్య గారు, అదేం మాట? మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది కష్టాల్లో ఉన్న మిమ్మల్ని చూసి కన్నీళ్లు పెట్టుకోవడానికి కాదమ్మా, ఈ ఆస్తిని మీ చేతుల్లో పెట్టి వెళ్దామని. విద్య మాటే నా మాట మామయ్య. ఇక నేను ఎవరి మాట వినదలుచుకోలేదు, క్షమించండి. మామయ్య, మాట్లాడే అవకాశం ఇస్తే నా మాట ఇక్కడ ఎవరు వినరని అర్థమైంది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా మనసు ఇక్కడ మార్చేస్తారన్న భయంతో నిన్ను చూసుకుంటూ నీ దగ్గర కాసేపు ఉండాలన్న ఆశను కూడా చంపుకొని వెళ్ళిపోతున్నాను తల్లి. నంగిలా ఉంటుంది, మంచిదానిలా నటిస్తుంది. అప్పుడేమో అందరి ముందు త్యాగశీలి గుణవంతురాల్లాగా చెల్లి గవ్వ కూడా పుట్టింటి నుంచి తీసుకోనని ఎంత గట్టిగా చెప్పింది. నిజమేనిది, ఊర్లో సగం మందికి వినిపించుంటుంది. అవునదినా, దారిన పోయేవాళ్ళు, ఇంటికి వచ్చిన వాళ్ళందరూ విద్యని పొగడ్డంతోనే సరిపోయింది. ఇప్పుడు అవసరం వచ్చేసరికి నాన్న వెళ్ళి తీసుకోమ్మా అనగానే వెనక ముందు ఆలోచించకుండా తీసేసుకుంది. నేను ఇంటికొచ్చిన కొత్తలో నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, విద్యని నమ్మొద్దు, గుంటనక్క బుద్ధి కంటే దారుణంగా ఉంటుంది మీ అక్క బుద్ధి అని. విన్నావా? లేదు. ఇప్పటికైనా పాపం అని దయాదాక్షణ్యాలు చూపించుకు. అస్సలు చూపించను వదినా. సర్లే, బాధపడుకు. నీ బాధని నా పగని ఇప్పుడు క్యారేజ్ తీరుస్తుందిలే. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. క్యారేజ్ కూడా సర్ది తీసుకెళ్తున్నారా? ఏం చేస్తావు, నువ్వెలాగో ఏం చేయలేవు కదా, అందుకే మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. నిధి, పాపం సుబ్బు ఏం చేశాడని తన్నంటున్నావు? మీ అన్నయ్య వాళ్ళు పచ్చడి మెతుకులు తినడానికి ఎక్కడ విద్యామేళలో పుస్తలు అమ్ముకుంటారోనని పలహారాలు పట్టుకెళ్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళ మీద బెంగుంటే నువ్వు రావచ్చు సుబ్బు. వద్దులేనిది, నేనిప్పుడే మీతో వస్తే మా అమ్మ పీకే క్లాసులు, మా మామయ్య వెటకరాలు నేను భరించలేనమ్మా. మీరు వెళ్ళేసి రండి. సరే పద నిధి. మావయ్య, ఏంటమ్మా? మన విద్యా గణపతి వాళ్ళు ఎలా ఉన్నారు? ఎక్కడుంటున్నారు? ఎందుకమ్మా? పాపం అక్క వాళ్ళని తలుచుకుంటుంటే నాకు వదినకి మనసంతా బాధతో నిండిపోతుంది నాన్న. అందుకే నేను వదిన కలిసి స్వయంగా వంట వండి క్యారేజ్ కట్టాము అక్క వాళ్ళకి తీసుకెళ్ళడానికి. నేనిక్కడ 3 పూటలా తింటూ విద్య గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను మావయ్య. ఎంతైనా ఆడపడుచు కదా. మీరు ప్రేమతో పంపిన విద్య తీసుకుంటుందనే నమ్మకం నాకైతే లేదమ్మా. అదేంటి నాన్న అలా అంటావు?
మేమేమైనా పరాయి వాళ్ళమా? సొంత చెల్లి, సొంత వదిన. పుట్టింటి నుంచి తీసుకువెళ్తే ఆనందంగా ఫీల్ అవ్వాలి, కానీ తీసుకోకపోవడం ఏంటి నాన్న? వెళ్ళి ఫీల్ అయ్యి వెనక్కి మీరు రాకూడదని నేను చెప్తున్నానమ్మా. విద్య ఆత్మాభిమానంతో వద్దన్నా మాకు తన మీదున్న ప్రేమ చూపించి తనతో వాళ్ళ అత్తగారి వాళ్లతో ఈ వంటలు తినిపించే వస్తాం మావయ్య. సరే, మీ ఇష్టం. మురళి, విద్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. సరే నాన్న. వద్దు మావయ్య, మేం వెళ్తాం. అర్ధరాత్రి మీరిద్దరు కారులో వెళ్ళటం మంచిది కాదమ్మా. ఈయనొస్తే మాకు మంచిది కాదు మావయ్య. పక్కూరే కదా మావయ్య, పట్టుమని 10 నిమిషాలు. మేం వెళ్ళొస్తాం. ఏమంటావు నిధి? అవునన్నా, మేమే వెళ్ళొస్తాం. సరే, సుబ్బయ్య గారి ఇంటి పక్కన 3వ ఇల్లు. అలాగే మావయ్య, పద. అక్కోయ్, చూసావా నేను అల్లుడు ఈ పరుపుని ఎలా తయారు చేశామో? దీని ముందు స్పాంజీ పరుపు కూడా పనికిరాదు. చినిగిన బనీన్ని చొక్కాలు కప్పెట్టినట్టు తెగిన మంచాన్ని ఎన్ని దుప్పట్లతో కప్పినా ప్రయోజనం ఏముందిరా? అక్క, అతుకుల బతుకుల్ని దాచుకోవడమే కదా అందరం చేసేది. అందరితో మనకెందుకు గాని దగ్గరలో ఏదైనా టైలర్ షాప్ ఉందేమో చూడు, నాకు పని దొరుకుతుందేమో. ఏంటమ్మా, నువ్వు పనిచేస్తావా? 10 మందికి కావాలంటే పాలల్లో కాస్త నీళ్లు కలపాలి కదరా. ఉన్న పాలు పంచుకోకుండా నీళ్లు కలిపి ప్రయోజనం ఉందక్క. అట్టాగే ఉన్నంతలో సర్దుకుపోకుండా నువ్వు పని చేయాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో ఖాళీగా కూర్చొని చేసేదే ఉంది. అయినా తెలిసిన పనేగా, పెద్ద కష్టం కూడా కాదు మిషన్ కుట్టడం. ఇప్పుడు నువ్వేమంటావు అక్క? గణపతిగాడు ఈ వయసులో నిన్ను కూర్చోబెట్టి చూసుకోలేకపోయినా తల్లిని గడప దాటనివ్వడం లేదనే పేరు ఆడికి ఉండాలా వద్దా? నేను పనిచేస్తున్నాను కదమ్మా, నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏముంది? కష్టానికి కష్టం తోడైతేనే కదరా సుఖం ఉండేది. ఒకరి కష్టంతోనే అందరూ బ్రతకాలంటే జీవితం అంతా కష్టమే మిగులుతుంది. ఊరుకో అక్క, ఎల్లకాలం ఒకేలా ఉంటావా ఏంటి? ఈరోజు మాస్టరు, రేపు టైం బాగుండి ప్రమోషనింగ్ వచ్చి ప్రిన్సిపల్ అయ్యాడే అనుకో. నువ్వు నన్ను ఊబిలో నుంచి బయటికి లాగుతున్నావా? భుజాల మీద కాలేసి తొక్కుతున్నావా? ఎందుకురా టెన్షన్? నేను మేనేజింగ్ చేసేస్తాగా. నువ్వు చేస్తావు, నేను చేయలేక చస్తున్నాను. నేనున్నాను కదరా. ఏంట్రా మామ అల్లుళ్ళ గుసగుసలు? అబే ఏం లేదక్క, రేపు ప్రిన్సిపల్ అయిపోతే జీతం ఎంత పెరిగిపోతుందా అని మాడేసుకుంటాం. ఎప్పుడో వచ్చే ఆదాయం గురించి ఆలోచిస్తున్నావు కానీ అప్పటికి పెరిగే ఖర్చుల గురించి ఆలోచించరే. రేపు పిల్లలు పుట్టాక వాళ్లతో పాటు ఖర్చులు పెరుగుతాయి. అప్పటి ఖర్చుకి లెక్కలు ఇప్పుడు ఎందుకక్క? ముందు త్వరగా అన్నం వండు, ఆకలిహేస్తున్నాయి. ఆవిడెందుకు కష్టపెడతారు? ఎవరు అదే? అక్క, నీ చిన్నగోడలు దారి దెబ్బ వచ్చినట్టుంది. రండమ్మా. దారి తప్పి కాదు, మీరిక్కడ ఉంటారని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము. అబ్బో, ఏందక్క ఇది? ఎంతకుముందు ఇది ఎప్పుడు నేను చూడలా. ఎవరైనా పిల్లలు కష్టపడకుండా గట్టెక్కుతున్నారని సంతోషపడతారు. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మనం కష్టపడకూడదని అవతల వాళ్ళని కష్టాల్లోకి నెట్టకూడదు కదా. ఆత్మాభిమానం అడ్డొస్తుందని మా అక్క మీతో వచ్చింది. మా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారని నేను వెళ్ళిపోయాను. కప్పిపుచ్చుకోవడానికి చాలా కారణాలు ఉంటాయి మన దగ్గర. రే, ఇంటికొచ్చిన వాళ్ళతో ఏంట్రా మాటలు? చూసావా వదినా, మా అత్తయ్య కూడా అలానే మాట్లాడుతుంది. అయ్యోరామా, ఇప్పుడు మిమ్మల్ని నేనేమన్నానమ్మా? ఇంటికొచ్చిన వాళ్ళు అని వేరు చేసి మాట్లాడారు, కానీ ఇంటి కోడలు అని మీరు అనలేకపోయారు.
నష్టానికి కష్టానికి భయపడి ఇంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళని అలా అనక ఇంకెలా అంటారు? భయపడి కాదు, జాగ్రత్త పడి వెళ్ళాను. అయినా మా అక్క మంచిది కాబట్టి సరిపోయింది. అదే నాలాంటిది అయింటే అప్పుడు తెలిసేది. నిధి, ఎందుకు మాటలు పెంచుతావు? వచ్చిన పని చూసుకొని వెళ్దాం కదా. సరేలే, ఇల్లు వదిలొచ్చారు కదా, ఎక్కడ కష్టపడతారో అని వండుకుని ఇబ్బంది పడకుండా క్యారేజ్ తీసుకొచ్చాం. అత్తయ్య, ఇదిగోండి క్యారేజ్. అవును, అక్కెక్కడా కనిపించట్లేదు? అబ్బో, ఎరా విన్నావా? అక్కంట. ఏమా, నీకు అక్కంట ఒక తుందని గుర్తు కూడా ఉందా? శ్రీశైలం, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా? విద్య కూరగాయల కోసమని బయటికెళ్ళిందమ్మా. మాకు కావాల్సింది అదే. సర్లే నిధి, ఇంత దూరం వచ్చాం కదా, తన్ని కలిసి వెళ్దాం. హా, సరే వదినా. మావయ్య గారు ఆకలంటున్నారు కదా, పిన్ని ముందు మీ తమ్ముడు కొడ్డించండి. లేదంటే ఇంటికొచ్చిన వాళ్ళందర్నీ ఇలాగే మాట్లాడుతుంటారు. పద్మ, మరీ మీరు ఇంత అభిమానంగా తీసుకొచ్చారంటే అరగడం కూడా కట్టమే. నిధి, వెళ్దాం పద. అల్లుడు, వీళ్ళు క్యారేజీ తీసుకొచ్చినట్టుగా లేదు, ఏదో ప్లానింగ్ చేసుకొచ్చినట్టుగా ఉంది. వదిలే మావయ్య, ఆ దేవుడేసిన స్కెచ్ కంటే వీళ్ళేం పెద్ద స్కెచ్ చేస్తారు? అది కరెక్టలే. మీ అక్కతో ఎలా సంతకం పెట్టించాలా అనుకున్నాను, తనే అవకాశం ఇచ్చింది. పద. ఏంటి విద్య, కాయగూరల కోసం వెళ్ళావా? అయ్యో, క్యారేజ్ తీసుకొస్తున్నామని ముందే చెప్పుంటే బాగుండేది కదా. నువ్వైనా ఫోన్ చేసి చెప్పాల్సింది. పర్వాలేదులే వదినా. క్యారేజ్ తీసుకురావడానికి ఇదొక్క పూటతో పోయేది కాదు కదా. పూట మారితే రాతే మారిపోతుంటుంది, అంతే కదా నిధి? అంతే కదా వదినా. పూటకో మాట మారినప్పుడు రాత మారదా? ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరు? ఆస్తి వద్దు, ఆయన చాలు అంటూనే ముందు నీతి వాక్యాలు చెప్పావు, అవసరం రాగానే తీసుకున్నావు. అదే చెప్తున్నాను. నేను తీసుకోలేదు, తీసుకోవాలన్న ఆలోచన కూడా నాకు రాదు. వద్దన్న నాన్నిచ్చి వెళ్లారు. ఎలాగో ఇవ్వడానికే వచ్చారు కదా, వద్దు అనేది పైకి చెప్పే మాట. పై మాటే కాదు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా మనసులో ఉన్న మాటే అది. అంత ఖచ్చితంగా చెప్తుందంటే అది నిజమే అయి ఉంటుంది నిధి. అది నిజమే అయితే ఇలా వద్దు అని చెప్పడం కాదు, ఈ కాగితాల మీద సంతకం పెట్టి నాన్న ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పొద్దునా? నాకొద్దు అన్నాను కానీ మీకిస్తాను అని చెప్పలేదుగా. ఇవ్వాలి విద్య. నువ్వు ఇస్తాను అనకపోయినా నీ గుట్టు మేము భద్రంగా దాచిపెట్టాలి అంటే ఇవ్వక తప్పదు. గుట్టేంటి? మాకు మాత్రమే తెలిసిన గుట్టు. ఇప్పుడు అత్తయ్య గురించి, ఆవిడ ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచిస్తావేమో. ఆ అవసరం నాకు లేదు కదా. అందుకే మీ అత్తయ్య గుండె ఆగిపోయే నిజాన్ని, అదే నీకు మాత్రమే తెలిసిన నిజాన్ని జాగ్రత్తగా క్యారేజ్లో పెట్టాము. ఈ పాటికి ఆ క్యారేజ్ విప్పుతూ ఉంటుంది మీ అత్తయ్య. ఇక్కడ నిజం తెలిసి అక్కడ మీ నాన్నకి నిజం తెలిసినా వాళ్ళకేదైనా జరిగిందంటే ఆ పాపం నీదే అవుతుంది విద్య. ఏం పెట్టారు? ఏం పెట్టారు ఆ క్యారేజ్లో? అదా, అదో చిన్న ఫోటో. ఆ ఫోటోలో స్కూల్ బెల్ కొడుతూ
మీ ఆయన భలే ఉన్నాడు. ఎంత పనిచేసాం నిధి. అత్తయ్య ప్రాణాలు కాపాడాలని ఆ నిజాన్ని దాచిపెట్టాం. అది బయట పెట్టి అత్తయ్య ప్రాణాల మీదకి తెస్తావా? ఆగాగు, సంతకం పెట్టెళ్ళు. ఇప్పుడు నువ్వు ఆపినా ఎప్పుడు నువ్వు ఆపలేవు కదా. ఆపాలి అంటే ఒక చిన్న సంతకం పెట్టి వెళ్ళు. సరే, పెడతాను. ఒక ప్రాణం కన్నా ఆస్తి మీకెక్కువేమో, నాకు కాదు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, నిజం మీ ద్వారా అత్తయ్యకి తెలిసినా, అక్కడ నాన్నకు తెలిసినా ఆస్తి మీకు దక్కనివ్వను. అక్క, నీ చిన్న కోడలు ప్రేమతోనో బాధ్యతతోనో క్యారేజీ తెచ్చిందని బెంపడకు. ఖచ్చితంగా మన విద్యని గణపతిని అవమానించడానికే తెచ్చుంటది. వాళ్ళు అవమానించినంత మాత్రాన మనకొచ్చే నష్టం ఏం లేదురా. మన బాధలు మనవే. కొత్తగా వాళ్ళ అవమానాలు మనల్ని బాధ పెట్టేది ఏం లేదు. నిధి మరీ అంత చెడ్డదేం కాదులే మావయ్య. తన బతికేదో తను బతికితే చాలు, పక్కన వాళ్ళతో పని లేదు అనే స్వార్థంతో ఆలోచిస్తుంది, అంతే. వాడు చెప్పింది నిజమేరా శ్రీశైలం. మన వాళ్ళని మనమే తక్కువ చేసుకుంటే ఎలా చెప్పు? అత్తయ్య, వచ్చావా అమ్మా విద్య? నీకోసం నిధి వాళ్ళు కలిశారా? కలిశారు. అత్తయ్య, మీరుండండి, నేను చేస్తాను. పాపం, క్యారేజీ కోసం నీ అనగాలే వచ్చినట్టున్నారు. త్వరగా ఖాళీ చేసి ఇచ్చేయమ్మా, లేకపోతే వీళ్ళ ఆస్తి మనం ఉంచుకున్నామని అన్నా అంటారు. అరే, ఉట్టి పచ్చడే ఉందేంటి? మన పని మనిషికి క్యారేజ్ పెట్టమని చెప్పానక్క. దానికి నీ పరిస్థితి బాగా అర్థమైనట్టుంది. అది పచ్చడి మాత్రమే పెట్టింది. ఇంక నీ పరిస్థితి ఇదే అని తను కూడా ఉద్దేశించుకొని ఇలా పెట్టినట్టుంది విద్య. యారా, నీది మరీ అంత చెడ్డదేం కాదు మావయ్య. తను మంచిది అది ఇది అని నీ మరదలు వెనకేసుకొచ్చావుగా. అప్పుడే చెప్పానా మిమ్మల్ని ఇద్దరిని అవమానించడానికి వాళ్ళు క్యారేజీ తెచ్చుంటారని? అక్క, ఏ మాటగా ఆ మాట. నీ చిన్న కోడలు ముళ్ళు గుచ్చినా అది గుండెలోకి గుణపంలా దిగాల్సిందే. చూడండమ్మా, పస్తులతో చావకుండా పచ్చడి మెతుకులైనా తింటావన్న నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషం.
మాది పచ్చడి మెతుకులు తినే పరిస్థితి అని ఆ పనమ్మాయికి అర్థమైందో లేక ఇంకెవరికైనా అర్థమైందో కానీ అర్థం కానిది ఒకటుంది. పచ్చడి మెతుకులు తిన్నా అది పరాయి వాళ్ళది కాదు, నా కొడుకు కష్టార్జితం. ఒకరి సొమ్ము కానిది మా కష్టంతో మేం తిన్నది ఏదైనా మాకు అమృతంతో సమానం. అవునా అత్తయ్య గారు? మరి మా నాన్నిచ్చిన ఆస్తి కూడా మీ కష్టార్జితమా?